చేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ మాసము ఎపిసోడ్ సహకారులు మాసాంతము వరకు అనుదినం కావాలి, ప్రార్థించండి. ఈ దినం ఆదివారం ప్రభువు దినము. ప్రభువును ఆరాధిస్తూ వాక్యం కొరకు ఎదురుచుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు, మనుషుల పట్ల కృప చూపుచూ ఉండేటువంటి వాడవు, సహాయం కొరకు నిత్యము చేతులు చాచినటువంటి శక్తిమంతుడవు, మహోన్నతుడు అయిన మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మానవ పాపం కొరకు నరావతారిగా ఈ లోకానికి వచ్చి మానవుని రక్షించుటకు శిలువ మరణం పొంది మమ్ములను పాప విముక్తులనుగా చేయుటకు మార్గాన్ని ఏర్పరిచిన మా రక్షకుడవైన యేసు, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడుము. మా ఆరాధన అందుకొను. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 36వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. ఇర్మియా 42 సంవత్సరాలు ప్రవచనాలు ఇస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయులు బబులోనుకు, యోధా జనాంగం బబులోనుకు క్రీస్తు పూర్వం 586లో వెళ్ళారు. నెబుకద్నెజరు క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలప్పుడు ఒక మారు దండెత్తి వచ్చాడు. క్రీస్తు పూర్వము 586లో దండెత్తి వచ్చాడు. సిద్కియా యొక్క పరిపాలనలో కొద్ది కాలం వారు కప్పము చెల్లించువారుగా కూడా ఉన్నారు యూదులు. తరువాత తిరుగుబాటు చేశారు. సిద్కియా కన్నులు ఓడబెరికి నెబుకద్నెజరు బబులోనుకు కొనిపోయాడు. ఈ చరిత్రలో 42 సంవత్సరాలలో వచ్చిన ప్రవచనాలు వరుస క్రమంలో, కాల వరుస క్రమంలో అనుగ్రహించబడ్డవి కావు. డిఫరెంట్ టైమ్స్, డిఫరెంట్ ప్రాఫెసీస్. ఇర్మియా భక్తుడు వివిధ రకాల ప్రవచనాలు వివిధ కాలాలలో వచ్చిన వాటిని వ్రాస్తూ వచ్చాడు. ఇవి క్రానలాజికల్ ఆర్డర్లో లేవు. అంటే 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, అట్లా వరుస అధ్యాయాల్లో వచ్చినటువంటి ప్రవచనాలు వరుస క్రమంలో వచ్చినవి కాదు. అందుకనే కాలపరమైనటువంటి అంశాలు పర్టికులర్గా తెలుసుకోకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. ఏ ప్రవచనాలు ఏ సమయాల్లో వచ్చాయి, 5 రాజుల కాలంలో ఏ ప్రవచనాలు ఎక్కడొచ్చాయో చాలా క్లియర్గా ఇచ్చాడు. అయితే ముందు వెనుకలుగా ఇచ్చాడు, ఒక స్టోరీగా ఇచ్చాడు అంతే. కనుక ఇర్మియా గ్రంథం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, 36వ వచనం నుండి ఇస్తున్నటువంటి ప్రవచనం ఉందే, ఇది సిద్కియా యొక్క పరిపాలనలో 10వ సంవత్సరం, నెబుకద్నెజరు పాలనలో 8వ సంవత్సరం పర్టికులర్గా ఇస్తున్నాడు. నెబుకద్నెజరు పాలన ప్రారంభమైనప్పుడు క్రీస్తు పూర్వం 601 క్రీస్తు పూర్వం 18 సంవత్సరాలు. అంటే క్రీస్తు పూర్వం 601 18 అంటే వెనక్కి రావాలి, కిందకు వస్తాయి సంవత్సరాలు. క్రీస్తు పూర్వం ఎప్పుడు కిందకు వస్తాయి.
కనుక క్రీస్తు పూర్వం 582 ఆ సమయం అన్నమాట. అంటే ఇంకో 4 సంవత్సరాలకు చెరకు వీళ్ళు వెళతారనగా, 2-4 సంవత్సరాలు మధ్యకాలం చెరకు వెళతారనగా ఈ ప్రవచనాలు వస్తున్నప్పుడు కండిషన్ ఏమిటంటే ఏ ఎండకి ఆ గొడుగు, ఏ ఎండకి ఆ గొడుగు. విన్నారు కదా సామెత. బోధకులు అలా తయారయ్యారు. ఒక ప్రక్కన సిద్కియాను తీసుకుని వెళుతున్నటువంటి సందర్భం, ఒక ప్రక్కన అప్పటికే కొద్దిమందిని చెరలోకి తీసుకుపోయినటువంటి సందర్భం. వాటి మధ్యలో జరిగినటువంటి పరిస్థితి ఏ ఎండకా గొడుగు అన్నట్టుగా ప్రవచనాలు దొంగ బోధకులు, అబద్ధ బోధకులు చెబుతున్నారు. అటువంటి కాలంలో యూదులకు నాశనం తప్పదు అంటే దేర్ విల్ బి నో హోప్ ఫర్ జూడా. యూదులకు భవిష్యత్తు లేదు, నిరీక్షణ లేదు, అంతం తప్పదనేట్టుగా ఉంది ఆనాటి బోధకుల యొక్క వరుస. కానీ దేవుడు అలా చెప్పలేదు. శిక్షాకాలమే అది, 70 ఏళ్ళు శిక్షాకాలమే ముగిసిన తర్వాత దేవుడు తానే మరలా వారిని వెనక్కి తెస్తాడనేది దేవుని యొక్క పరిపూర్ణ ప్రవచనం. కానీ ఏ ఎండకా గొడుగు ప్రవచనాలు జరుగుతున్న వాటిని బట్టిన ప్రవచనాలు. ఇలా జరుగుతుంది కాబట్టి ఎండ్ అయిపోతుంది, యోధాకు భవిష్యత్తు లేదన్నట్టుగా చెప్పేస్తున్నారు. అటువంటి కండిషన్స్లో దేవుడు వారికి నిరీక్షణాధారమైన భవిష్యత్తును తెలియచేస్తూ ఇచ్చిన ప్రవచనం 36వ వచనం నుండి ఉంది, చదువుతాను. కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణాన్ని గురించి ఈ మాట సెలవిస్తున్నాడు. అది ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగించబడునని మీరు ఈ పట్టణమును గురించి చెప్పుచున్నారు కదా. అర్థమైందా? మీరు ఈ పట్టణమును గురించి చెప్పుచున్నారు కదా అంటే వన్ సైడెడ్. ఎంతవరకు అబద్ధ బోధకుడు ఒక ఎడ్జ్, ఒక కోణం, ఒక రూటే చూపిస్తున్నాడు. కానీ దేవుడు అలా కాదు. జాగ్రత్తగానండి. బబులోను చెరకు వెళ్ళక మునుపు వారికి ఇష్టం లేకపోయినప్పటికీ ఆ సందేశం వారికి ప్రకటించాడు, మీరు చెరకెళ్ళక తప్పదు అని. చెరకు వెళ్ళిన తరువాత మరలా తిరిగి తీసుకొని దేవుడు వస్తాడనే సందేశం కూడా ముందస్తుగానే ఇర్మియా ద్వారా దేవుడు చెప్పాడు. అసలు చెరే కంటికి కనబడిన దినాల్లో తిరిగి వచ్చేటువంటి ప్రవచనాలను గుర్చినటువంటి మాటలు దేవుడు చెప్పినప్పుడు ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి, వాళ్ళు నమ్మలేదు. కనుక దేవుడు చెప్పిన దాన్ని నమ్మాలా, మనుషులు పుట్టించిన వాటిని నమ్మాలా? ఇది చాలా పెద్ద డైలమా. ఇప్పుడు దేవుడు చెప్పింది నమ్మాలా, దేవుడు చెప్పింది నమ్మాలా, మనుషులు పుట్టించుకున్నవి నమ్మాలా? మనుషులు పరిస్థితులు ఆధారం చేసుకొని పుట్టిస్తుంటారు. కానీ దేవుడు అట్లా కాదు, తన భవిష్యత్ జ్ఞానం బట్టి ఆయన మాట్లాడుతుంటాడు. కానీ ప్రభువు చెబుతున్న మాట, ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకం చేత, మహారౌద్రం చేత నేను వారిని వెళ్ళగొట్టిన దేశాల్లో నుండి వారిని సమకూర్చి ఈ స్థలానికి తిరిగి రప్పించి వారిని నిర్భయంగా నివసింపజేస్తాను. అర్థమవుతుందా? వారు తిరిగి వస్తారు, నిర్భయంగా నివసింపజేస్తాను నేను. వారు రారు అనేటువంటి భావనకు ఎవరు వెళ్ళద్దు. అంటే ప్రజల యొక్క అంతరంగాలను కూలదోసేటువంటివిగా ఉన్నాయి అబద్ధ బోధకుల యొక్క ప్రవచనాలు. దేవుని యొక్క వాక్యం అయితే మారు మనసును బోధిస్తూ భవిష్యత్తు నిరీక్షణను గురించి మాట్లాడింది. దీనిని సరిగా అర్థం చేసుకోలేకపోయారు ఆనాటి యోధా జనాంగం. వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉంటాను. సమస్త దేశములలో నేనెక్కడెక్కడ చెదరగొట్టానో అక్కడ నుండి వారిని వెనుకకు రప్పిస్తాను. అప్పటికే క్రీస్తు పూర్వం 722లో అష్షూరు దేశానికి 10 గోత్రాల జనులైన యోధా జనాంగం ఉత్తర రాజ్యం వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ ప్రవచనాలు వచ్చేటప్పటికి అష్షూరు క్రిందనే ఉన్నారు. నెబుకద్నెజర్ అష్షూరు రాజును జయించి
ఇశ్రాయేలీయులను కూడా తన స్వాధీనానికి తెచ్చుకున్నాడు. కాబట్టి మనం గ్రహించినట్లయితే ఏ ఏ దేశాలకు దేవుని కోపం చేత దేవుని ప్రజలు చెదరగొట్టబడ్డారో దేవుని చేత, ఆ దేశాల్లో నుండి తిరిగి దేవుడే వారిని సమకూర్చబోతున్నాడు. దేవుని యొక్క మహా ఉగ్రత వారి మీద తీరిపోయిన తరువాత దేవుడు వారిని సమకూర్చబోతున్నాడు. అలాగే ఇంకొక ప్రొఫెటికల్ బుక్ మనకు ప్రకటన గ్రంథం, ఇంకొక ప్రొఫెటికల్ బుక్ మనకు దానియేలు గ్రంథం. బోత్ స్టోరీస్ ఆర్ సేమ్. రెండింటిలో చెప్పిన ప్రవచన సారాంశాలు ఒకటే వచ్చాయి. చూడండి, క్రీస్తు ప్రభువు మరణం అనంతరం యూదులు దేవుని మహా ఉగ్రతకు గురయ్యారు. దేవుని కుమారుని యొక్క మరణాన్ని వారి మీదకు మోపుకున్నారు యూదులు. ఆ పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అన్న కారణం చేత దేవుని మహా ఉగ్రత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్ రూపంలో మీద పడింది. ప్రపంచమంతా యూదులు చెదిరిపోయారు. అలా చెదరగొట్టబడి విశ్వవ్యాప్తంగా వెళ్ళిపోయిన యూదులను దేవుడు మరలా తిరిగి సమకూర్చుచూ ఉన్నాడు. 1948వ సంవత్సరం ఇశ్రాయేలు రాజ్యం ఏర్పడింది. 1948వ సంవత్సరం ఇశ్రాయేలు రాజ్యం ఏర్పడింది. క్రీస్తు శకం 70వ సంవత్సరం నుండి 1940 అంటే 1870 సంవత్సరాలు ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ అనేటువంటి ఒక రాజ్యం, ఒక దేశం లేదు. కానీ ఉన్నారు, మనుషులు ఉన్నారు, యూదులు ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క రక్తాపరాధము వారు మా మీదకు రావాలని కోరుకున్నందుకు దగ్గర 1870 సంవత్సరాలు ప్రపంచ చరిత్రలో లేకుండా చెదిరిపోయారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒక దేశానికి వచ్చారు. ఇంకా చాలా స్థలాల్లో ఉన్నారు. భారతదేశంలో కూడా యూదులున్న చరిత్ర ఉన్నది. ఇంకా చాలా దేశాల్లో కూడా ఉన్నారు. అయితే వారందరూ కూడా ఒక చోటకు కూడుకొని దేవుని మందిరాన్ని కడతారు అంచెదినాల్లో. క్రీస్తు యొక్క సంఘం భూమి మీద నుండి ఎత్తబడినప్పుడు యూదులు ఆ ప్రత్యేకమైన ర్యాప్చర్ పీరియడ్లోనికి సంఘం వెళుతున్నప్పుడు యూదులు మందిరాన్ని కడతారు. అంచెదినాల్లో మరలా యెరూషలేం మందిరం కట్టబడాల్సిన ప్రవచనం నెరవేర్చబడవలసి ఉన్నది. ఎంత వేగంగా కడతారనేది మనకు తెలియదు. ప్రపంచ టెక్నాలజీలన్నింటిలో కల్లా యూదుల టెక్నాలజీ అత్యధికం, ఉత్కృష్టం, అమోఘం. చూడండి, ఇప్పుడు మనం 6 నెలల్లో కట్టేస్తున్నారు భవనాలు. హైదరాబాదులో మెహదీపట్నం నుండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేప్పుడు 11-12 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ని 3-4 ఇయర్స్లో కంప్లీట్ చేశారు. అన్ని కిలోమీటర్లు అవుట్ సైడ్ పోత మోసుకొచ్చినవి క్రేన్స్ తోటి తీసుకొచ్చి ఫిక్స్ చేశారు. టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మనం సిమెంట్ ఉంది, సిమెంట్ మనం ఇసుక కలిపి నీరు కలిపి 53 గ్రేడ్ సిమెంట్ వాడుతున్నాం. ఒకప్పుడు 43 గ్రేడ్ ఉండేది. దానికి క్యూరింగ్ అత్యధికంగా అవసరం అయ్యేది. ఇప్పుడు 53 గ్రేడ్ వచ్చింది, వాడుతున్నాము. చాలా తక్కువ క్యూరింగ్ తోటి అది బిగిసిపోతుంది. ఇంకొకటి వచ్చింది, వితౌట్ వాటరింగ్, నీరు పోసి వాటరింగ్ చేయకుండా క్యూరింగ్ లేకుండానే బిగిసిపోయే సిమెంట్ వచ్చింది, కెమికల్స్ యాడ్ చేసినవి. కాబట్టి బ్రిక్స్ కూడా రెడీమేడ్ బ్రిక్స్ అవుట్ సైడ్ వచ్చేస్తున్నాయి. పిల్లర్స్ కాంక్రీట్ దిమ్మలు అవుట్ సైడ్ చేసినవి వచ్చేస్తున్నాయి. ఒక స్ట్రక్చర్ అనుకుంటే దానికి కావాల్సినవన్నీ బయట చేసేయచ్చు, చేసి తీసుకొచ్చి బిగించేయచ్చు. హైదరాబాద్లో సతీష్ కుమార్ గారు 52 రోజుల్లో కట్టారంటే అవుట్ సైడ్ ఫిక్చర్స్. కాబట్టి మనం గమనించినట్లయితే యూదులు ఎన్ని దినాల్లో మందిరం కడతారనేది మనకు తెలియదు. అది టెక్నాలజికల్గా, అది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మందిరం కడతారు. అంచె దినాల్లో యూదులు మందిరం కడతారు. యెరూషలేం మందిరం వస్తుంది. ఇప్పుడైతే లేదు, వస్తుంది, ఖచ్చితంగా మందిరం వస్తుంది.
ఆ మందిరంలో 3.5 సంవత్సరాల మహాశ్రమలు గడిచిన తర్వాత 7 ఏళ్లలో మొదటి 3.5 సంవత్సరాలు గడిచినప్పుడు అదే మందిరంలో క్రీస్తు విరోధి ప్రపంచ నియంత సింగిల్ కరెన్సీతో ప్రపంచాన్ని రూల్ చేసేటువంటి యాంటై క్రైస్ట్ అపవిత్రమైన బలి అర్పిస్తాడు. అక్కడ యూదులు మేల్కొంటారు. కనుక ఈ చరిత్ర అంతా కూడా దానియేలు ప్రకటన గ్రంథాల్లో చెప్పబడుతుంది. నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుని యొక్క ప్రణాళికలు, ప్రవచనాలు కేవలం యూదా ప్రాంతములో బబులోను వరకే పరిమితై లేవు. అంత్యకాలానికి సంబంధించినటువంటి ప్రాఫెసీస్ కూడాను వీటిలో మిక్స్ అయినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి యూదులు మరొకసారి విశ్వమంతా చెదిరిపోయినటువంటి దృశ్య దర్శనం యేసుక్రీస్తు ప్రభు మరణానంతరం జరుగుతుందనేది వారు గ్రహించలేకపోయారు. ఎన్నడైనా ఒకటే గుర్తు, యూదులు దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఎప్పుడు దేశమంతా తిరుగుబాటు చేశారో ద హోల్ నేషన్, అర్థమవుతుందా? కొద్దిమంది అనుకూలులు కాదు, టోటల్ కంట్రీ. యేసుక్రీస్తు ప్రభు దగ్గర, మరణం దగ్గర, సిలువ దగ్గర కేకలేశారు, ఈ పాపం మా మీద ఉండాలి. దేశం అంతా ఒక్కడ కూడా మాకు యేసు ప్రభు కావాలని అనలేదు. తృణీకరించబడినగా వానిగాను వ్యసనాక్రాంతునిగాను ఆయన ఉన్నాడన్నాడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో. రిజెక్టెడ్ బై ఆల్ జ్యూస్, అందరు యూదులు కూడా యేసుక్రీస్తుని తృణీకరించారు, ఎవరు సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఆ దేశం మీదకు భయంకరమైన శిక్ష వచ్చింది. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క టైం టేబుల్ ఇన్ బైబిల్లో కాలం, ఆయన యొక్క గోడ గడియారం యూదుల చరిత్రే. యూదుల యొక్క చరిత్రలో కృపాకాలం యొద్ద ఈ యూదుల గడియారం స్తబ్దుగా ఉండిపోయింది. సంఘం ఎత్తబడినప్పుడు మళ్ళీ ఆ యొక్క వాచ్ తిరగటం ప్రారంభిస్తుంది. అంటే ప్రాఫెసీస్ యొక్క నెరవేర్పులు ఉన్నాయి చూశారు, ఈ కృపాకాలంలో నిలిచి ఉన్నాయి. సెకండ్ కమింగ్ ఎప్పుడైతే ఆకాశ మధ్యమానికి ప్రబోస్తున్నారో అంతే యూదుల యొక్క గోడ గడియారం మరలా తిరుగుతుంది. 7 ఏళ్ల శ్రమకాలం ప్రారంభం అయిపోతుంది. ప్రభు వస్తారు, సాతానుకు తీర్పు తీర్చి అగ్నిగుండం లేస్తారు. ఆ తర్వాత కొద్ది కాలం వదిలిపెడతారు. ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుంది. అపవాదిని అగ్నిగుండంలో వేస్తారు, వాడు అనుచరులను మనుషులను అగ్నిగుండంలో వేస్తాడు. నూతన ఆకాశం నూతన భూమి మీదకి మనం షిఫ్ట్ చేస్తాడు. మిక్కిలి వేండ్రంతో పంచభూతాలు లయమైపోతాయి. ఈ ప్రోగ్రామింగ్ అంతా జరగాల్సింది ఉంది. కనుక దేవుని యొక్క వాక్యము ఏ విధంగా ఏ సమయంలో ఎక్కడ ఎలా నెరవేరుతుంది అనేది మనం అసెస్ చేసుకోలేం. ఎందుకంటే మన లైఫ్ టైం స్పాన్ 70 years. మనం సరిగా పాపులు మనం గ్రహించే వయసు నడివేసుకొచ్చేస్తున్నాం. యవన కాలంకి వచ్చేటప్పటికి మనం ప్రభువుని అంగీకరిస్తున్నాం. కనుక ఎప్పటి వరకు మనం బతుకుంటాం మనకు తెలియదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు. కాబట్టి మన లైఫ్ స్పాన్ ఇష్యూ కాదు. మనకు ఇవ్వబడిన 70 ఏళ్ళు దేనికంటే, 80 ఏళ్ళు దేనికంటే రిపెంట్ అండ్ టర్న్, మారు మనసు పొంది దేవుని వైపు తిరగటానికి ఇవ్వబడుతున్న అవకాశమే. కానీ విశ్వమంతటికి ఇవ్వబడుతున్న అవకాశం కృపాకాలం ద్వారా దేవుని వైపు తిరగటానికి ప్రపంచమంతటికి దేవుడు ఇస్తున్నటువంటి సమయం అత్యధికంగా కనిపిస్తుంది. అది ఆయన యొక్క దయ, ఆయన కృప. ఈ రాత్రి వాక్యం సహోదరుడా, సహోదరి, ఆనాడు ఇర్మియా ద్వారా ప్రకటించినటువంటి మాటలు, నిరీక్షణ ఉన్నది యూదులకు, దేవుని యొక్క వాగ్దానాలు అన్నీ కూడా వాళ్ళ కొరకు ఉన్నాయి, అవి నెరవేరి తీరుతాయి. అదే చెప్పాడు. వారు నాకు ప్రజలై ఉంటారు, వారిని నేను వదిలిపెట్టను, నేను వారికి దేవుణ్ణి అయి ఉంటాను. కనుక యూదులకు భవిష్యత్తు లేదు, యూదులు అయిపోయారు, యూదులను వదిలేశాడు, వాళ్ళు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు ఎప్పుడో, ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు, ఇక ఇంతే ఈ జాతి నాశనం అయిపోద్ది, పట్టణం పతనం అయిపోద్ది అని అనుకుంటున్నారా? ఏ ఎండకా గొడుగు బోధలు ఇచ్చేస్తున్నాయి వాళ్ళ. క్రిస్టియన్ డిసిప్లిన్ పోతోందండి.
మిషనరీసు వచ్చి పెట్టినటువంటి క్రమాలు ఉన్నాయి చూశారు, అవి పోతున్నాయి. సంఘం సార్వత్రికం, అందులో ఏ సందేహం లేదు. కానీ మేరలు ఏర్పరిచారు. అపోస్తలులు మొదలుకొని ఎవరు సువార్త మేర ఉన్నదో ఆ మేరలు ఏర్పరచబడ్డాయి. అవే క్రమంలో మిషనరీస్ మనకు సంఘాలకు మేరలు ఏర్పరిచారు. అవి దాటి ప్రవర్తించటం అనైతిక క్రైస్తవ్యం. కనుక ఇవాళ దాన్ని ప్రోత్సహించే వ్యక్తులు ఎక్కువైపోతున్నారు. దేవుని యొక్క వాక్యం నెరవేరుతోంది. కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్. ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అలా జరిగింది ఆ రోజును కూడా. అనైతికమైనటువంటి విధానాలు యోధా మత నాయకులు అవలంబించడం చేత ప్రజల్లో కన్ఫ్యూజన్ వచ్చింది. పరిస్థితులను బట్టి ఈ నాయకులు అటువంటి వాక్యాలు పుట్టించారు వాళ్ళ మనసుల్లోనండి. అందుకే దేవుడు చెప్పాడు, వాళ్ళకి నిరీక్షణ ఉంది, నిరీక్షణ లేదని చెప్పటానికి లేదు. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడేటట్లు నేను ఏకహృదయమును ఏకమార్గమును దయచేస్తాను. వారికి వారి కుమారులకి నిత్యము భయము కలుగుటకై ఒకే మార్గం, ఏకమార్గం, ఏకహృదయం యేసుక్రీస్తు ద్వారానే. ఏకమార్గం యేసుక్రీస్తే, ఏకహృదయం క్రీస్తునందే నేను ఏర్పాటు చేస్తాను. వారు నిత్యం భయం కలిగి ఉంటారు. మొట్టమొదట రక్షణలోకి వచ్చినది అపోస్తలుల యొక్క బోధల చేత యూదులే కదా. యెరూషలేములో మొట్టమొదటి పేతురు గారి ప్రసంగానికి 3000 మంది రక్షించబడింది యూదులే కదా. వారిలో ఒక భయం వచ్చింది. మొదటి శతాబ్దపు యూదుల ఉజ్జీవంతో ఈనాటి పరిస్థితులు పోల్చకూడదు. వాళ్ళ ఆస్తులు అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. వారు హింసించిన కొలది సువార్త ప్రకటించారు. ఇవాళ అదెక్కడుంది? వారు బాప్తిస్మము తీసుకున్న వారే సంఘంలో చేర్చబడ్డారు, వారే సంఘం ప్రకటించబడ్డారు. ఇవాళ అదెక్కడుంది? కాబట్టి ఉజ్జీవం అంటే అర్థం చేసుకోవాలి, దైవ సన్నిధి అంటే అర్థం చేసుకోవాలి. చూడండి, వారికి నేను మేలు చేయుట మానకుండునట్లు నిత్య నిబంధన వారితో చేస్తూ ఉన్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయాల్లో నా యెడల భయభక్తులు నేనే పుట్టిస్తాను. ఇదండి చర్చికి ఇచ్చిన ఆధిక్యత. వారికి అర్థం కాలేదు. యూదులలో ఎప్పుడు ఈ స్థితి ఉంటుంది? ఓన్లీ ఇన్ ద చర్చ్. క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చేటువంటి ఏర్పాటులోనికి యూదులు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మని ద్వారా ఈ క్రియ వారిలో జరుగుతుందండి. నిత్యమైన నిబంధనకు కర్త పరిశుద్ధాత్మ దేవుడే, యేసుక్రీస్తు వారే, తండ్రి అయిన దేవుడే. కనుక నిత్య నిబంధనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఈ నిబంధనను దేవుడు వారితో చేస్తున్నాడు. అదే నూతన నిబంధన యేసుక్రీస్తు ద్వారా జరిగింది. ఆ నిబంధనలోనికి వచ్చిన వారు ఇక దేవుణ్ణి విడవకుండా వారి హృదయాల్లో దేవుని ఆత్మ భయభక్తులు పుట్టిస్తాడు. నేనున్నాను, ఉదాహరణకి నేను శరీరంలో ఉన్నాను, నిత్యం శోధన ఉంటుంది. కానీ లోపల పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటున్నాడు, నిత్యము క్రమపరుస్తున్నాడు. ఒక పాపము చేయాలనే ఆలోచన హృదయములో శోధనగా వస్తున్న వెంటనే దేవుని తీర్పును గూర్చి, దేవుని శిక్షను గూర్చి జ్ఞాపకానికి ఇస్తూ జాగ్రత్త అనే భయాన్ని పరిశుద్ధాత్మను అంతరంగంలో పుట్టిస్తున్నాడు. ఇట్ ఈస్ ద వండర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసి యొక్క హృదయంలో జరుగుతున్న అద్భుతమైనటువంటి కృపా కార్యము పరిశుద్ధాత్ముడు పాపమును గుర్చి ఒప్పింపజేయటం, పాపమును గుర్చినటువంటి అలార్మ్, వార్నింగ్ ఇవ్వటం. నేనే భయభక్తులు పుట్టిస్తాను. ఎట్లా పుట్టిస్తాడు? పరిశుద్ధాత్ముడు, ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు అంతరంగంలో నివసించుట చేత ఈ భయభక్తులు పుడుతున్నాయి. అదవుతుందా? నువ్వు రక్షించబడ్డావు లేదా నీకే తెలిసిపోతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడిని ఎందు నివాసం ఉంటాడు. నువ్వు రక్షించబడితే పాపాన్ని ఆస్వాదించలేవు, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేస్తావు.
యూ కెనాట్ కంటిన్యూ ఇన్ ద సిన్ సక్సెస్ఫుల్లీ. నువ్వు పాపములో విజయవంతంగా కొనసాగలేవు ఇఫ్ యు ఆర్ ఏ బిలీవర్. నువ్వు విశ్వాసం అయితే. పాపము చేయమని వాక్యం చెప్పలేదు, పాపం చేస్తాడు, అయితే కంఫర్టబుల్గా ఉండలేడు, పశ్చాత్తాపడతాడు. పేతురును జ్ఞాపకం చేసుకోండి. పేతురు యేసుని ఎరగనన్ను ముమ్మారబద్ధం చెప్పాడు, కానీ వెలుపటకు పోయి పశ్చాత్తాపడి ఏడ్చాడు, సంతాపపడి ఏడ్చాడు. బికాజ్ హీఈస్ ఎ బిలీవర్, విశ్వాసి ఆయన. యోధ ఉరిపెట్టుకు తెచ్చాడు, అవిశ్వాసి. అర్థమవుతుందా? యూదాలో ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ లేదు, పేతురులో ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ ఉంది. చాలామందికి ఇది అర్థం కాలేదు, పెద్ద పెద్ద బోధకులకి అర్థం కాలేదు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యం చెబుతోంది, నేను వారికి ఏక హృదయము ఏక మార్గము ఏర్పాటు చేస్తాను, వారికి మేలు చేయటం మానను. చర్చ్ హ్యాస్ దట్ ప్రివిలేజ్. మేలు చేయక మానకుండున్నట్లు దేవుడు చేస్తాడు. భయభక్తులు ఉంటేనే మేలులు దొరుకుతాయి. దేవుని యందు భయభక్తులు లేకుండా మేలులు దేవుని నుండి కావాలంటే ఇంపాసిబుల్, అసాధ్యం. దేవుని నుండి నువ్వు మేలులు పొందదగిన వాడుకున్నావు, దేవుడు మేలు చేయ ఇష్టపడుతున్నాడు, నువ్వు భయభక్తులు నిలపాలి, అది కూడా ఆయనే ఇస్తాడు. కనెక్ట్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో ఏకమై ఉండుట మన అంతరంగంలో మనం అభ్యాసం చేయాలి. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందిస్తున్నాను, వారికి మేలు చేయుటకు నేను ఆనందిస్తున్నాను. వండర్ఫుల్ గాడ్. నాకు మేలు చేయాలని దేవుడు హృదయపూర్వకంగా కోరి ఆనందిస్తున్నాడు, నాకు మేలు కలుగుతుంటే ఆయన ఆనందిస్తున్నాడట. ఎటువంటి దేవుడు అండి? తండ్రి. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి. నా పూర్ణ హృదయంతో నా పూర్ణాత్మతో దేశంలో నిశ్చయముగా వారిని నాటుతాను. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిగానే నేను వారి గురించి చెప్పిన మేలంతా వారి మీదకి రప్పిస్తాను. నా ఉగ్రత చేత కీడు రప్పించాను, శిక్ష రప్పించాను, అలాగే నా ప్రేమ చేత మరలా తిరిగి నేను జ్ఞాపకం చేసుకొని మేలులు రప్పిస్తాను. దట్ ఈజ్ గాడ్. అది దేవుడు అంటే. ఇది పాడైపోయాను, దానిలో నరులు లేరు, పశువులు లేరు, కల్దీయుల చేతికి ఈబడిపోయిందని చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయించబడతాయి. నేను వారిని చెరబట్టుకుని పోయి మరల రప్పిస్తున్నాను కనుక బెన్యామీను దేశంలో, యెరూషలేం ప్రాంతంలో, యూదా ప్రాంతాల్లో, మన్యాల్లో, పట్టణాల్లో, దక్షిణ దేశాల్లో, పట్టణాల్లో మనుషులు క్రయమిచ్చి పొలాలు కొంటారు, అమ్ముతారు, క్రయపత్రాలు రాయించుకుంటారు, ముద్రలు వేస్తారు, సాక్షులు పెట్టుకుంటారు. ఇది యెహోవా వాక్కు. దేర్ ఈజ్ ఎ హోప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు తిరిగి ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఉన్నది అనేది దేవుడు ప్రతి పాపికి తెలియచేస్తున్న సందేశం. పాపములో నశించిపోవుట దేవునికి ఏ మానవుని పట్ల ఇష్టము లేదనేది మనం తెలుసుకోవాలి. పాపములో ఏ మానవుడు నశించిపోవుట దేవునికి ఇష్టము లేదని మనం తెలుసుకోవాలి. మారు మనసు పొందాలని దేవుడు మనుషులను ఆకాంక్షిస్తున్నాడు. మారు మనసు పొందిన వారి కొరకు భవిష్యత్తు దేవుడు ఏర్పరిచాడు. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసయ్య పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము, వాక్యోపదేశము గ్రహించుటకు మనసిమ్మండి ప్రభు. ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతం వరకు కావాలి, పంపించండి. ఈ కార్యక్రమం కొనసాగుట మీ చిత్తమును బట్టి నడిపించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.